శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు ఘన స్వాగతం లభించింది. శ్రీకూర్మనాథ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల ప్రమాణ స్వీకారం సందర్భంగా విచ్చేసిన ఆయన ముందుగా పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం శ్రీకూర్మనాథ స్వామి వారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆ తర్వాత వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా దేవస్థానం పాలక మండలి సభ్యులుగా కూడా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు అశోక్ గజపతిరాజు. ఒక ప్రభుత్వం తమను కోర్టుల చుట్టూ తిప్పితే ఇంకొక ప్రభుత్వం చట్టాల్లో ఏం చెప్పారో దాని ప్రకారం అవకాశం ఇచ్చారన్నారు. అప్పటి ప్రజాప్రతినిధులకు నా ముఖం చూడడం ఇష్టం లేకో చట్టాలు మర్చిపోయో తనను రానివ్వలేదని మండిపడ్డారు. మా భక్తి నుంచి దూరం చేసే ప్రయత్నము ఆగిపోయింది. మేము మళ్ళీ రాగలుగుతున్నాం ఇక్కడని మేము ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులందరికీ మా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. గతంలో మా పైన కేసులు పెట్టేవారు. ఆ కేసులు ఇంకా చాలా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుత ప్రసంగాలు అలాంటి మనుషులకి కోర్టులకు పంపించి చాలా ఒక విధంగా ఇబ్బంది పెట్టారు, ఒక విధంగా భక్తులందరికీ ఇబ్బంది పెట్టారు.